ఎవ్రీ బాయ్ వెట్ డ్రీమ్ సూపర్ గుడ్ ఎలక్ట్రిక్ కార్, సూపర్ గుడ్ స్పోర్ట్స్ కార్. అసలు ఈ కార్ ఏంటి, ఎందుకు అందరూ దీన్ని లంబోర్గిని బిఎండబ్ల్యూతో కంపేర్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఆ ఫీచర్స్ అంత రియలిస్టిక్ ఉన్నాయి. సో కమింగ్ టు అదర్ థింగ్, ప్రైస్ పాయింట్ ఎలా ఉంది, ఇంటీరియర్స్ ఏంటి, ఫీచర్స్ ఏమి వస్తున్నాయి? ఆల్రెడీ మహీంద్రా వాడిది ఇప్పుడు మనం బాగా వినపడుతున్న పేరు ఇవన్నీ టాటా అయినా ఎంజీ అయినా ఏవైతే ఉన్నాయో దానికి అమ్మ మొగుడు వచ్చేసింది BE9 అండ్ BE6 అని. అండ్ కంపేర్ టు ద అండ్ ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే దట్ కాస్ట్ ఆఫ్ ద కార్ 29 to 30 lakhs ఉంది. బట్ దాని కంపారిజన్ చూసుకున్న కార్స్ ఏమో ఒక్కొక్కటి 80 lakhs, 1 కోటి రూపాయలు అట్లాంటి కార్లతో కంపేర్ చేస్తే వీళ్ళకి కార్లు ఏముంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు మార్కెట్లోకి ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది, అలా చిన్న దాని కాస్ట్ ఏంది, దాని స్పెషాలిటీస్ ఏంది, దాని వేరియంట్స్ ఏంటి, అవన్నీ కూడా కనుక్కుంటాము. చలో లెట్స్ గో ఇన్ అ వీడియో. So welcome to 4F Vlogs. Every boy wet dream super good electric car, super good sports car. We have Mahindra 9e with us today. So Mahindra lo safety features andarki telusu. So ee model lo base variant దగ్గర నుంచి మనకి 6 air bags వస్తాయి. టాప్ ఎండ్ మోడల్ లో 7 air bags వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చిన్న గ్రూవ్స్ ఉన్నాయి కదా, ఇవంతా పార్కింగ్ సెన్సర్స్ అండ్ ADAS. దీనిలో వచ్చేసి లెవెల్ 2 ADAS ప్లస్ ఉంది, నాట్ ఈవెన్ ADAS ప్లస్. సో ఆటోమేటిక్ ఇది పార్కింగ్ చేయగలిగే కెపబిలిటీ ఉన్న కార్ అనమాట ఇది. సో కమింగ్ టు దిస్ వే, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు, హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్స్ ఆటో ఫాగ్ ల్యాంప్స్ అంటే మంచం కమ్ముకుంటే ఆటోమేటిక్గా హీట్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు టైర్ గ్రిప్పింగ్ చూసుకోండి, ఇట్స్ అన్ R19 alloy wheel విత్ డైమండ్ కట్, డైమండ్ ఫినిష్. ఇది R20 దాకా ఎక్స్పాండ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఏదైతే మీకు గ్రాన్యూల్స్ చిన్న స్టోన్ పెడల్స్ పడ్డాయో దానికోసం మీకు ఫెండర్స్ ఇచ్చారు. అయితే నా ఓన్లీ కంప్లైంట్ ఇక్కడ ఏంటంటే ఇది మాత్రం గ్లాసీ ఫినిష్ లో ఉంది. గ్లాసీ ఫినిష్ అంటే మనకు మరకలు కనిపించవచ్చు, నార్మల్ గా మనం ఏదైతే చూస్తామో అక్కడ మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఇది మ్యాట్ ఉంటే కొద్దిగా బెటర్ ఉంటుంది అని నా ఒపీనియన్. సో మీకు లైక్ అండర్ కార్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఇది ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నట్టయితే ఇంగ్లో ఎలక్ట్రిక్ ఆరిజిన్ అంటే మనం అడాప్ట్ చేసుకున్నారు. దెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఇక్కడ మీరు కాలమ్స్ చూసుకుంటే ఇది 3 కాలమ్స్ కార్, నార్మల్ గా A, కాలమ్ B, కాలమ్ C. సో మీకు 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది సన్ రూఫ్ లేదు, మీకు మొత్తం మూన్ రూఫ్ ఉంది, పైన స్పాయిలర్స్ ఉన్నాయి. సో ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్ అనమాట. సో ఏరోడైనమిక్స్ కోసం మైలేజ్ ఇంక్రీజ్ చేయడం కోసం బెటర్ స్పాయిలర్స్ ఇచ్చారు. అండ్ టాప్ ఎండ్ మోడల్ కూడా సన్ రూఫ్ అనేది ఉండదు. అండ్ సేమ్ టైం మీరు మళ్ళీ టాప్ ఎండ్ రోడ్ లో ఉంటుంది అనుకుంటే, బట్ టాప్ ఎండ్ లో కూడా మనకి సన్ రూఫ్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో టైల్ ల్యాంప్ లో చూసుకుంటే సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు. ఇట్ బికమ్ ఎ వెరీ నార్మల్ ఫీచర్ నవ్ డేస్ ఫర్ ఎవ్రీ సింగిల్ కార్. సో గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు ఎంత క్లియర్, అంటే ఇది హైయెస్ట్ పాయింట్. యాక్చువల్ గా గ్రౌండ్ క్లియరెన్స్ మనకి హైయెస్ట్ పాయింట్ కే కన్సిడర్ చేస్తారు. ఇది హైయెస్ట్ పాయింట్ కార్ లో 207 గ్రౌండ్ క్లియరెన్స్. సో బూట్ ఐ థింక్ 455 liters, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ప్రశాంత్ గారిని కిడ్నాప్ చేయాలంటే వాడు పడుకుంటే వాడు ఏమవుతాడు, పడతాడా లేదా అన్నదే మా ఎక్స్పెరిమెంట్. సో ఇన్ కేస్ మీరు 5 people ఉన్నారు, ఇంకొకరు ఎక్స్ట్రా వచ్చారు అంటే వాడిని బూట్లో ఇట్లా వేసేసేయండి. సో చూస్తున్నారు కదా, ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా బూట్ ఓపెన్ అవ్వట్లేదు. ప్రశాంత్ గడు వెళ్ళాక 12 seconds later. నువ్వెక్కడ ఆటోమేటిక్ క్లోజ్ అయిద్దంట. లెట్స్ సీ. సో ఇట్స్ వండర్ఫుల్ కార్. ఏదైతే మీకు BMW, ఆడీలో వచ్చే ఫీచర్స్ ఉంటాయో అలాంటి ఎక్సలెంట్ మార్వెలస్ ఫీచర్స్ మీకు ఈ కార్ లో దొరుకుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఇక్కడ మనం చూడొచ్చు స్మార్ట్ డోర్ హ్యాండిల్ ఉంటుంది. ఇట్లాంటి మనకి డోర్ హ్యాండిల్స్ అనేవి మనము మాక్సిమం ఆడి ఆర్ సేమ్ టైమ్ BMW అట్లాంటి లగ్జరీ కార్స్ లో చూస్తాం. బట్ ఇట్లాంటి తక్కువ వేరియంట్ లో నేను టాటాలో చూసా కారు. బట్ దాని తర్వాత ఇట్లాంటి మోడల్ ఇంత తక్కువ ప్రైజెస్ లో ఫస్ట్ టైం. అట్ సేమ్ టైం ఇక్కడ ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మీరు 8 members కి స్మార్ట్ డోర్ ఆప్షన్, అంటే 8 members ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీలో డైరెక్ట్ ఓపెన్ చేయడానికి యాక్సెస్ ఇవ్వచ్చు. వాళ్ళ మొబైల్ యాప్ లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ NFC కార్డ్ ఉంటే 5 members దాకా యాక్సెస్ అనేది మనం ఇవ్వచ్చు. ఇట్స్ కంప్లీట్లీ మీరు చూడొచ్చు, ఇట్స్ కంప్లీట్లీ లగ్జరీ ఫీలింగ్ అని వచ్చేస్తుంది. మీకు ఆ ఫినిషింగ్ అయినా సరే ఓకే. అండ్ సేమ్ టైం ఫింగర్ టచ్ తోటి కూడా స్మూత్ హ్యాండ్. అట్ సేమ్ టైం ఇట్లాంటి మోడల్లో ఇట్లా బెస్ట్ ఆఫ్ వర్క్. నైట్ సిచ్యువేషన్ మనకు 7 o'clock అయిన తర్వాత మనకి కార్పెట్ లైటింగ్ కూడా విజువల్ అవుతుంది. మాక్సిమం చూస్తాం, ట్రై చేస్తాం, అప్పుడు లోపల ఉంటే మీకు కార్పెట్ లైటింగ్ కూడా చూపెడతాం. అండ్ సేమ్ టైం వెనకాల డోర్ కూడా మీకు రెగ్యులర్ డోర్ పుల్లింగ్ స్టైల్లో కాకుండా మనకి సైడ్ డోర్ పుల్లింగ్ ఇచ్చారు. చూసుకోవచ్చు మీరు, జస్ట్ ఒక ప్రెసింగ్ అనుకున్నారు. అండ్ సేమ్ టైం ఈ డోర్ కూడా చూసుకుంటే 90 degrees
90 degrees ఓపెనింగ్ అవుతుంది. అండ్ నాలాంటి పర్సనాలిటీ వాళ్ళే ఈజీగా కూర్చోవచ్చు, ఇంకా ముగ్గురు అయితే కూర్చోవచ్చు మాలాంటి సైజ్ వాళ్ళే. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే థై సపోర్ట్ అండ్ ఈ సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది, చాలా న్యూట్రల్ పొజిషన్. వెనకాల సూపర్ సపోర్ట్ దొరుకుతుంది, చాలా బాగుంది. ఇక్కడ వెనకాల కూర్చుంటే వెనకాల సపోర్ట్ బాగుంది, థై సపోర్ట్ బాగుంది, అండ్ స్పేస్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంటీరియర్ చూసుకుంటే కంప్లీట్ గా కూడా వైట్, కొంచెం మెయింటెనెన్స్ కొంచెం వైట్ అండ్ గ్రేలో ఇచ్చారు, కానీ మా మెయింటెనెన్స్ చాలా దెబ్బ పడిపోతుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ మన హేమంత్ గారు చూస్తూనే ఉన్నాము, ఒక్కసారి వాటర్ వాష్ ఇస్తే ఈజీగా వాడు మొత్తం ఫామ్ వాష్కే 5,000-6,000 దొబ్బేస్తుండు. అండ్ ఇంకా చూసుకుంటే ఏదైనా 2 కప్ హోల్డర్స్ ఇచ్చేసాడు సైడ్స్లో. అండ్ సేమ్ టైం మా సైజ్ లాంటి వాళ్ళు అయితే ఈ ముగ్గురే కూర్చుంటారు. అండ్ సేమ్ టైం చిన్నపిల్ల ఈజీ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్ అండ్ విత్ ద సేమ్ ప్రైస్, అంటే కొంచెం తక్కువలో. క్యాబిన్ లైట్స్ వచ్చి 2 ఉన్నాయి. సో హర్మన్ కార్డన్ స్పీకర్స్ ఉన్నాయి విత్ సోనీ స్టూడియో. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక స్పీకర్ ఇచ్చారు ఎక్స్క్లూజివ్లీ, అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ క్రోమ్ ఫినిష్ ఉంది. అట్ ద సేమ్ టైం గ్లాసీ ఫినిష్ ఈ హ్యాండిల్స్ ఉన్నాయి. ఐ మీన్ ఇది ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్. మీకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఆఫ్ పేపర్ పెట్టుకోవడానికి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి మా మహేంద్ర వాళ్ళ పాత బాటిల్ పెట్టింది ఇక్కడ. ఇది దేనికన్నా ఇక్కడ అది ట్యాప్ కన్నా ఇప్పుడు రన్వేలో ఏదైనా వీడియోస్ ప్లే చేసుకుంటే స్క్రీన్ లో, సో అక్కడ వస్తున్న వీడియోస్ కానీ మూవీస్ కానీ ట్యాప్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వెనకాల ప్యాసింజర్ కూడా. సో మీరు ఇక్కడ ఎక్స్ట్రా యాక్సెసరీ కింద ఒక ట్యాబ్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒక స్క్రీన్ వస్తుంది తను చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మీరు చూస్తే 65 వోల్ట్ C2C ప్లగిన్ ఉంది. ఒక ఫెసిలిటీ బాగా ఇచ్చాడు. ఒక ఫెసిలిటీ బాగా ఇచ్చాడు. కొన్నిసార్లు కవర్ లైట్స్ వద్దు అంటే సేమ్ టైమ్ బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది వద్దు అని చేశారు. ఇక్కడ ఇది బెస్ట్ ఉంది. అండ్ సేమ్ టైం ఇది అంటే వెనకాల ఫ్యూచర్ జస్ట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. లోపల అసలు ఫ్రంట్ మెయిన్ గా మనకి ఫ్రంట్ డ్రైవింగ్ సీట్స్ మోర్ ఇంపార్టెంట్. అక్కడ లోపల ఏం ఫ్యూచర్స్ ఉన్నాయి మీకు ఈ వీడియో ఒక చిన్న డ్రైవ్ కి వెళ్దాము, డ్రైవ్ నేర్పించేది డ్రైవ్ లో క్లియర్ గా చెప్పు. సో నేను ఇప్పుడు కార్ లో ఎక్కి కూర్చోగానే అది ఆటోమేటిక్ గా మెమరీ ఫంక్షన్ ద్వారా అడ్జస్ట్ అవుతుంది. చూడండి నేనేం చేయలేదు, ఆటోమేటిక్ గా హైట్ లేకపోతే విడ్త్ అంతా అదే అడ్జస్ట్ అయింది. నాకు ఇది అసలు ఎక్కగానే మైండ్ పోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కార్ ఇచ్చినాక నేను తీసుకుని మళ్ళీ నేను చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటాం, సైడ్ మిరర్స్ అడ్జస్ట్ చేసుకుంటాం, దీనిలో ఆ ప్రాబ్లం ఉండదు. సో ఎవరైతే రెగ్యులర్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకి ఈ ఫీచర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రేంజెస్ ఉంటాయన్నా? 4 ఉంటాయి. రేంజ్, ఎవ్రీడే, రేస్ అండ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. స్నో ఏంటి దాంట్లో ఇప్పుడు వాళ్ళు బై డిఫాల్ట్ చేసిన రేంజ్ కాకుండా స్నో పెట్టుకుంటే అది మనం ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, దానికి ఎంత ఇవ్వాలి అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నాకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్కడ కూడా ఒక ఎలక్ట్రిక్ కార్ డ్రైవ్ చేస్తున్న అండర్ టార్క్ అనే ఎక్స్పీరియన్స్ రావట్లే. ఇప్పుడు ఒక హిల్ ఎక్కించిన యాక్చువల్లీ, ఐ థింక్ మీరు చూసి ఉండొచ్చు, చాలా బాగా వెళ్ళింది. ఇప్పుడు చూడండి పుల్ అయితే క్రేజీ పుల్ ఉంది. ఇట్లా జస్ట్ టచ్ చేసి 50 క్రాస్ చేసేసింది. So it is having humongous power, that's what I can say. It's a 59 kilowatt motor, or you have another version 79 kilowatt. 79. So 210 bhp power and 380 newton meter of torque. So మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో పవర్ టు టార్క్ రేషియో చాలా బాగుంది. ఇట్స్ మోర్ దెన్ 1.5. ఇట్స్ గుడ్ నెంబర్. 79 kilowatts బ్యాటరీ కెపాసిటీ వచ్చి 79 kilowatts. రేంజ్ ఎంత ఇస్తుంది అన్న ఈ కార్? 500 ప్లస్ సార్. రియల్ వరల్డ్ రేంజ్ వచ్చి 500 ప్లస్. మన హైదరాబాద్ రోడ్ కండిషన్స్ కి 502 కిలోమీటర్స్ టెస్టింగ్ ప్రూఫ్ అయింది. 502 బ్రేక్ రెస్పాన్స్ కూడా అబ్సల్యూట్లీ గుడ్ ఉంది. నాకు ఇది కొత్త ఫస్ట్ డ్రైవ్ చేయడం ఈ కార్, బట్ స్టిల్ నేను బ్రేక్ చూస్తున్నా కదా, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ గురించి ఒక తీసారు కదా, అంటే కార్ సస్పెన్షన్ చాలా బాగుంది అనేసి. 15 trillion ఆపరేషన్స్ పర్ సెకండ్స్. ఆ సెకండ్స్ లోనే మన స్ప్రింగ్ వచ్చేసి డాంపింగ్ సస్పెన్షన్ 1 మూమెంట్ లో 70 times డాంప్ అవుతుందా? అవును. సో జనరలీ డాంపింగ్ అంటే ఏం లేదు గైస్, ఇంజనీరింగ్ టర్మ్ అది. డాంపింగ్ అంటే ఏంటంటే ఒక స్ప్రింగ్ ఉంటది కదా, ఇట్లా ఉన్నప్పుడు పైనుంచి ప్రెషర్ పడినప్పుడు న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే కార్ ఇట్లా ఉంది కదా, ఇట్లా అవ్వకుండా ఇట్లా ఉంటుంది, దాన్ని డాంపింగ్ అంటారు. సో అది కూడా అడ్వాన్స్డ్ ఉంది దీనిలో. రీజనరేషన్ చెప్పండి అన్న. రీజనరేషన్ లెవెల్ వచ్చేసి లెవెల్ 0, 2, 3 1 పెడల్ బ్రేక్. ఓకే, 0 లో ఉన్నప్పుడు మనకు రీజనరేషన్స్ యాక్టివేట్ కాదు. లెవెల్ 1, 2, 3 లో పెట్టుకుంటే రీజనరేషన్స్ అప్లై అవుతుంది. ప్లస్ ఇది మనం రోడ్ కండిషన్స్ ట్రాఫిక్ లో స్ట్రక్ అయినప్పుడు ఆ టైంలో మనకి ఇంకా యూస్ఫుల్ గా ఉంటుంది.
ఓకే. ఎందుకంటే ఎంత కావాలో అంత పవర్ తీసుకొని మిగతాది ఎనర్జీ అంతా బ్యాటరీకి పంపిస్తుంది. బ్యాటరీకి పంపించడం వల్ల మనకు ఛార్జింగ్ అనేది ఇంకా బూస్ట్ అవుతుంది, అంటే రీజనరేషన్ అవుతుంది. ఏదైతే పవర్ ఉందో రీజనరేట్ అవుతుంది. అవును, దాని వల్ల ఏంటంటే ఇంకా మనం మైలేజ్ గా ఇంకా ముందుకు వెళ్ళచ్చు, ఎక్కువ మైలేజ్ వస్తుంది. గ్రేట్. అసలు రోడ్ ఖాళీగా ఉంది. నేను చూపిస్తా చూడండి. స్లోవా చూసారా టార్క్? చూసారా పుల్ ఎలా ఉందో చూసారా? ఆ మైండ్ పోతుంది అసలు. ఎలా ఉంది కార్? ఇది కదా కార్ అంటే. ఎవ్రీడే లో ఉన్న హైవే ఎక్కితే ఇంకా పిచ్చెక్కిస్తుంది నాకు తెలిసి కారు. ఓ ఇది నార్మల్ కార్ కాదు. నేను విన్స్టర్ డ్రైవ్ చేశాను, పంచ్ డ్రైవ్ చేశాను. సో వాట్స్ ఎవర్ గైస్, 3-4 కార్స్ అయితే డ్రైవ్ చేశాను. నథింగ్ లైక్ B9. ఇది బిగ్ డాడీ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్. దీని బడ్జెట్ రేంజ్ లో దీని నెక్స్ట్ అంటే నాకు తెలిసి 50 lakhs BYD వాడి ఏ వెహికల్ కానివ్వండి, కియా వాడి ఏ వెహికల్ కానివ్వండి దీనికి పనికి రాదు. క్లియర్ వర్డిక్ట్ అదైతే. జస్ట్ దట్ కాస్మెటిక్ ఫినిష్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ మెయింటైన్ చేయడము. ఏం బేస్ ఉంది గైస్. అంటే నాకు తెలిసి పాట అయినాక పాటలు విన్నామంటే మ్యాడ్ అయిపోతాం ఈ కార్ లో. ఇది మా పాటే, నో కాపీరైట్. क्या है मामा, गाड़ी टेस्ट ड्राइव करते लपक झपक हो जा रहा हूँ मैं. ठीक है भाई, सारे मशहूर ఉంటాయి. आ जा. ఇప్పుడు దాకా మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూసాము. దీనిలో మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ 2 ఫీచర్స్ ఉన్నాయి. ఇంతవరకు అసలు అట్లాంటి ఫీచర్స్ నేను ఏడా చూడలే, ఏ కార్లో చూడలే. మీరు ఒక్కసారి అది చూడండి, మైండ్ పోతా ఉంటుంది. ఆల్రెడీ వేరే వీడియోలో చూసి ఉంటారు, బట్ మీరు ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టి వీ విల్ ట్రై టు కీప్ అవర్ సాంగ్ అండ్ ప్లే చేసి చూపెడతాము. చూపెట్టి ఏంటిది అది అసలు. బేసికలీ కార్ లో ఒక ఫీచర్ ఉంది ఫర్ రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్. ఆ ఫీచర్ పేరే గ్రూమీ. సో మీరు ఇక్కడ వచ్చాక హోమ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక కమింగ్ డౌన్ హియర్ యూ ఫైండ్ గ్రూమీ. ఓకే, సో నేను దీనిలో అంటే మా సాంగ్ పెట్టుకుంటా, కాపీరైట్ రావద్దని. స్టార్ట్ షో. సంక్రాంతి వేళ పల్లె అందాల పండగ, ఆకాశంలో పిట్టల హోరెత్తే రంగుల రంగుల జాతర, పంటల పండగలో సందడి ఉత్సాహం, చోరఫతో మీ కోసం రాబోతోంది ప్రేమ ఘనం, చెలమలో ముగ్గులు అమ్మల చేతి ముద్దు, పసుపు కుంకుమతో మురిపించే సుందర వీధి. సో ఇప్పుడు మీ అందరికి ఒక మైండ్ బాయ్ ఫీచర్ చూపిస్తుండే. ఎప్పుడైతే మనం చాలా స్ట్రెస్డ్ అవుట్ అవుతామో, చాలా చిరాగ్గా ఉంటుందో, సో B690లో ఒక రిలాక్సింగ్ ఫీచర్ ఉందన్నమాట. సో ప్రశాంత్ హెల్ప్ చేస్తాడు అది పెట్టడానికి. డోర్ క్లోజ్ చేస్తున్నాను ఒకసారి. సో ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది. మీ సీట్స్ కానివ్వండి, యాంబియన్స్ లైట్ కానివ్వండి, మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అది సెన్స్ చేసుకుని మనం అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్స్ ఉంటాయి. లైక్ కామ్ ఉంది, కోజీ ఉంది, అవుట్డోర్ ఉంది. సో ఇలాంటి మూడ్స్ బట్టి అది ఐ థింక్ మేము అన్ని ఫ్యూచర్స్ కవర్ చేసామనుకుంటున్నాం. ఇఫ్ మిస్ అవుట్ మేము ఫ్యూచర్స్ అనేవి కూడా మేము సైడ్లో వేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్స్ మీకు ఎక్స్ట్రా కావాలంటే దీనిలో చెక్ చేసుకోవచ్చు. అండ్ మా కంక్లూజన్, ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు బై ఈజీలీ బై చేయొచ్చు. 21 lakhs అయితే బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది 21 lakhs. అండ్ హై మోడల్ 32 lakhs ఉంది, ఆల్రెడీ నేను ఈ వీడియోలో చెప్పాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మేము నెక్స్ట్ వీడియో BE6 చేస్తాం అనుకుంటున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం కొన్ని సబ్స్క్రైబర్స్ అండ్ కొంచెం కామెంట్స్ పెరిగితే డెఫినెట్లీ మేము BE6 రివ్యూ ఇస్తాము. జస్ట్ నేను BE6 శాంపుల్ కూడా చూపెడుతున్న వీడియో ఎండలో. మీకు BE6 వీడియో ఈ వీడియోలో కన్నా BE6 కూడా మీకు కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.